చేతుల పైకెత్తి స్వరమెత్తి ఒకసారి చెప్దాం. పరిశోధించి తెలుసుకున్నావు. అందరూ చెప్పండి యేసయ్యతో. మరొకసారి బిగ్గరగా పూర్తిగా చేతుల పైకెత్తి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. తండ్రి దేవా, అందరూ చివరిగా మన వాక్యంలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని హృదయపూర్వక ధ్యానపూర్వక స్వరమెత్తి గలమెత్తి చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. ఆయన ఆత్మతో సత్యమతో ఆరాధిద్దాం. పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా Lord, thank you Jesus, thank you worship you Lord, we worship you Lord, thank you Jesus, thank you Father, thank you Holy Ghost. ఈ రాత్రి మీరు మాతో ఉన్నారయ్యా, ఈ గ్రామాన్ని దర్శిస్తున్నారు. మరి ఒకసారిగా ఈ దాసుని నిలబెట్టుకోబోతున్నాం. ఈ రాత్రి ఈ ప్రజలందరికీ నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రతి ఒక్కరు తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మరొకసారి తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మీ ప్రేమ వర్ణించును నా వల్ల కాదయ్యా, ఈ కార్యముని వివరించునా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించునా Thank you Lord. నా వల్ల కాదయ్యా, ఈ కార్యముని వివరించునా నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నాదంతా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నాదంతా నీ ఒడిలో నాకు సుఖము. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరమమే. చుట్టూ దేవి కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. చుట్టూ దేవి కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా,
చప్పలు కొడుతూ జయధ్వనితో ఆర్భాటముతో సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, అద్భుతములు చేయవాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి, మన పాపములను పరిహరించడానికి కల్వరి సిలువలో ఇద్దరు దొంగరి మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన నా యేసయ్య అత్యున్నత సింహాసనాన్ని విడిచి 2024-25 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను నరకము నుండి, పాపం నుండి, శాపం నుండి, దరిద్రత నుండి, రోగము నుండి, సమస్యల నుండి విడిపించడానికి నా యేసయ్య దిగి వచ్చాడు. దినమెల్లలో బడనాలని ప్రజల కొరకు తన చేతులను చాపుతూ, కోడి తన రెక్కల కింద తన పిల్లని ఏ విధంగా కాపాడుతుందో, దినమెల్ల మనల్ని కాపాడి పోషించి బ్రతికించుచున్న దేవునికి, ఆయనకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఎంతమంది కరోనాలో భయంకరమైన వ్యాధి చేత అనేక మంది మరణించగా, అనేక మంది క్యాన్సర్ వ్యాధుల చేత, అనేక మంది భయంకరమైన కిడ్నీల వ్యాధుల చేత, అనేక మంది హార్ట్ అటాక్ల చేత, అనేక మంది భయంకరమైన ప్రమాదముల చేత చనిపోతుండగా, ఎందుకో నిన్ను నన్ను ప్రేమించి ఈ 2025వ సంవత్సరములో ఈ మార్చి నెల 16వ తారీఖున ఈ ఆదివారం దినమున ఈ రాత్రికాల సమయంలో గుండుబోగుల వారి గ్రూపులో, గుండుబోగుల వారి పెద్ద కప్పు గారు, అనసీమ గారి వారి బడుల గృహము దగ్గర ఈ రాత్రి ప్రభు మన కొరకు దిగి వచ్చాడు. ఆయన చూచుచున్నాడు, ఆయన సంచరిస్తున్నాడు. దేవుడు తన సేవకుని రాత్రి మన మధ్యలోనికి తోడుకొని, వారు కూడా అంజల్లో నుంచి, విగ్రహారాధనలో నుంచి, వారి తల్లి గారు భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ ఇంకా బ్రతకరని చెప్పినప్పుడు ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచి తన సేవ కొరకు వాడుకొని, తన కుమారుని కూడా వరప్రసాద్ గారిని కూడా ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని వాడుకుంటున్నారు. అటువంటి సజీవమైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మనలను ఆశీర్వదించడానికి రాత్రి దిగి వచ్చాడు. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది దేవుడు ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. నీకు ధనం ఉండవచ్చు, నీకు బలం ఉండవచ్చు, నీ జ్ఞానం ఉండవచ్చు. దేవుని దృష్టిలో అది వెర్రితనమే. కానీ దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమను నీకు అందించడానికి, ఆయన కౌగిలిలో భద్రపరచడానికి ప్రేమతో అని ఆహ్వానిస్తుండగా ఆయన చెంతకు వస్తావా? ఈ మైక్ యంత్రము ద్వారా నీవు ఈ రాత్రి నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని విను, సాక్ష్యమును విను. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడి గుండుబోగుల వారి గ్రూప్ అంతటిని కూడా స్వస్థపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతములు చేయబోతున్నాడు, రక్షించబోతున్నాడు, దీవించబోతున్నాడు, పరిస్థితులను మార్చబోతున్నాడు. ఆయన నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యాన్ని హక్కుదారులుగా చేయబోతున్నాడు. నరకము నుండి, అగ్ని ఆరదు, పురుగు చావని అనిత్యాగ్ని గుణాన్ని తప్పించడానికి సిద్ధముగా యేసయ్య రాత్రి గొప్ప ఘనమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయను గాక. ఏ సమస్యతో వచ్చావో ఈ రాత్రి ఆ సమస్యలన్నిటిని కూడా విడిపించడానికి మన మధ్యలో ఉన్నారు. ఈ స్తుతి ఆరాధన ప్రభు అందుకొనను కాక. దైవజనులు ఎస్సీ గారు ప్రార్థన చేస్తారు. వెంటనే దేవుని సేవకులు సాక్ష్యమును, వాక్యమును అందించి మనందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి ప్రభా మరి గుండుబోగుల పెద్ద కాపు గారు, అనుష్యం గారి గృహం దగ్గర మరి ఏర్పాటు చేసిన ఈ సువార్త కూటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, గణపరుస్తున్నాము, మహింపరుస్తున్నాం దేవా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా నీకు స్తోత్రం దేవా. మరి అలాగే ప్రభా మరి ఈ లోకాన్ని మీరు ప్రేమించిన దేవుడుగా, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఎంతగానో ప్రేమించే దేవుడు అని మీ గ్రంథం తెలియజేస్తూ ఉంది దేవా. యేసు క్రీస్తు అందరికీ ప్రభుని ప్రభా మీ యొక్క గ్రంథం తెలియజేస్తుంది దేవా. నీకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా మరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమిస్తూ ఉన్నారు దేవా. నీకు స్తోత్రం తండ్రి. వారి పట్ల ప్రభా గొప్ప కార్యములు మీరు చేయబోతూ ఉన్నారని ప్రభా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా ఈ కూడికి ప్రభా నీ బిడ్డలందరినీ కూడా తోడికి రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. పరలోకము నుండి ఈ భూలోకానికి ప్రభా వచ్చి ప్రతి మానవుణ్ణి కూడా ప్రభా మీరు ప్రేమించిన దేవుడు దేవా. వారి వారి పాపాలన్నీ కూడా మరి తీసివేసే దేవుడు, క్షమించే దేవుడు. వారి పాపాలన్నీ కూడా మోసుకుని పోగుచున్న దేవుని గొర్రె పిల్లగా ప్రభా మీరున్నారు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అలాగే ప్రభా నీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం దేవా. మీరే నిజమైన దేవుడని, లోక రక్షకుడని నమ్మే
పరిస్థితి ఒక్కొక్కరికి కూడా మీరు ప్రభా మరి దర్శనమిస్తున్నట్టుగా మేము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా పెద్దగాపు గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చిన ప్రభా మరి పెద్ద కుమారుడు వారి కుటుంబం బిడ్డల్ని దీవించండి. చిన్న కుమారుడు కుటుంబం బిడ్డల్ని మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా కుటుంబ ఆటో నాగేశ్వరరావు గారిని కూడా మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం దేవా. ఆయనకి మంచి స్వస్థత ఇవ్వండి ప్రభా, మంచి ఆపరేషన్ జరిగించండి. మంచి ప్రభా మరి శక్తివంతుడిగా, బలవంతుడిగా మంచి స్వస్థత ఆయనకి దాయిచ్యమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్న ప్రభా, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి రోగిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని ప్రతి ఒక్కరి నుండి కూడా మీరు దూరపరచమని అడుగుతున్నాం దేవా. అన్ని కుటుంబాలని కూడా ఉన్నతమైన స్థానంలో మీరు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా నీకు స్తోత్రం. ఈ కూటానికి ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు తోడుకి రండి. అలాగే ప్రభా దైవజనులు ప్రభా అభిషేక్తుల్ని, వరప్రసాద్ గారిని ప్రభా మా మంచికి తోడుకొచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా వారితో మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ సిలువ చాటుని మరుగుపరుచుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే ప్రభా మరికొక దైవజనులు కూడా మా మంచికి తోడుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభా నీకు స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మరి ఈ యొక్క సువార్త కూటం మొదటి నుండి చివరి వరకు కూడా మీ ఆధ్వర్యంలో జయకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రాత్రి మన ప్రియులు పెద్దకాపు గారు గృహం దగ్గర ఈ మంచి స్వార్థ కూటం ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం మరి మనకి తెలుసు. మరి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు. అందరికీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నట్లుగా మరి మనం గమనిస్తూ ఉన్నాము. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి సర్వ మానవుల కొరకు కూడా మరి పరలోకా నుండి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ కూడా ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమ మరి ఎంతో కూడా మరి మనము అంచనా వేయలేము. ఆయన ప్రేమ ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత వెడల్పో మరి మనము అంచనా వేయలేము. అంత ప్రేమించే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన ప్రేమాస్వరూపని దేవుని వాక్యం మరి మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన సన్నిధిలో మరి ఆయన ప్రియ బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన గాయము గల చేతులు మీ వైపుకు చాపుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు కూడా కలువరి శిలువలో శ్రమలు పొందిన దేవుడు. ఆయన శ్రమలు ఇంత అంత అని మరి మనం వర్ణించలేము. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన మరి కాళ్ళలో మేకులు కొట్టారు. 2 కాళ్ళలో ఒకే మేకు, మరి 2 అరచేతుల్లో 2 మేకులు కొట్టినట్టుగా మరి మనకు తెలుసు. పక్కలో పళ్ళెం పోటు పొడిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తమంతా కూడా సర్వ మానవుల కోసము కూడా వాళ్ళకు పోసిన దేవుడు, కాచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అమూల్యమైన ప్రాణం ఈ సర్వలోకంలో ఉన్న ప్రజల కోసము ఆయన చిందించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అమూల్య రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన కాచిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ మానవుల పాపాలు కూడా ఆయన తీసివేయడానికి తండ్రి అయిన దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా మానవ పాపాలు తీసివేయలేరని దేవుని వాక్యం మరి మనకి తెలుసు. అవును, మరి సర్వ మానవుల పాపాలు కూడా మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం.
అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మరి మనం ఉన్నాము. మరి దైవజనులు మరి వరప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి దైవజనులు మరి మనతో మాట్లాడతారు. అలాగే మరి దైవజనులు మరి వరప్రసాద్ గారిని ప్రేమతో మరి ఆహ్వానిద్దాం. అందరం కూడా మరి చప్పట్లు కొడదాం. మరి బహుబలముగా దేవుని సేవలో మరి వాడబడుచున్న దైవజనులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? బిగ్గరగా దేవుని వైపు చేతులు చాపి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ శ్రీలు గారికి, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్న దైవజనులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్ అంటే అలాగున జరుగునుగాక అని అర్థం. ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఈ మాట నా కొరకే, ఈ వాక్యం నాకు కావాలి, ఈ వాగ్దానం కావాలి అని మీకు అనిపించినప్పుడు మీరు ఆమేన్ అని చెప్పుకోండి. ఆ మాట మీ జీవితంలో స్థిరపడిపోతుంది. దేవుని కృప అత్యధికముగా మనకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా నా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు మాట్లాడుతూ చెప్తున్నారు. చూడండి, నీతిని అనుసరించు వారులారా. మనం ఎవరు అంటండి? నీతిని అనుసరించేటువంటి ప్రజలము. దేవుని బిడ్డలు అంటే ఏంటో తెలుసండి? యేసు ప్రభువు నమ్ముకోవటం అంటే ఏంటో తెలుసండి? నీతిని అనుసరించటం, యథార్థతను అనుసరించటం, పరిశుద్ధతను అనుసరించటం, న్యాయముగా ప్రవర్తించటం, ప్రేమ కలిగి జీవించటం. దేవుడు అదే మాట్లాడుతున్నారు. నీతిని అనుసరించు వారులారా. ఈరోజు చాలామంది లోకములో అన్యాయముగా జీవిస్తున్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, వ్యభిచారములు చేస్తూ ఉన్నారు. ఏమండి, ఎదుటి వారి మీద ప్రేమ లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కక్షతో, కోపముతో, అసూయతో అనేకుల పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏంటంటే అవన్నీ విడిచిపెట్టి ఒక నీతి కలిగిన జీవితము జీవించటమే యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే అదేదో ఒక మతమేమో అనుకుంటారు. గమనించింది ఏం బిడ్డలారా? యేసును నమ్మటం అంటే ఇది మతము కాదు, ఇది ఒక మార్గము. యేసయ్య అన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. గమనించండి, ఒక నీతి కలిగిన జీవితము జీవించాలంటే మనకి దేవుడు కావాలి. ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే యథార్థమైనటువంటి దేవుడు మనకు కావాలి. ఒక పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే పరిశుద్ధమైన దేవుడు మనకి కావాలి. ప్రేమ గల జీవితాన్ని జీవించాలంటే ప్రేమ కలిగిన దేవుడు మనకి కావాలి. ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో అదే మాట్లాడుతున్నారు. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినండి, నా బోధను హృదయంలో ఉంచుకుని నా ప్రజలారా ఆలకించండి. మనమందరము నీతిని అనుసరించటానికి ఇష్టపడ్డాం, న్యాయముగా జీవించటానికి ఇష్టపడ్డాం. ఈ లోకము పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసినా అక్రమం విస్తరిస్తుంది,
ఎక్కడ చూసినా పగ విస్తరిస్తుంది. ఏమండి, అటువంటి భయంకరమైనటువంటి ఈ లోకములో ఒక ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించటానికి, నీతి కలిగిన జీవితాన్ని జీవించటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి, ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించటానికి మనము ఎన్నుకోబడ్డాం. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. గమనించండి, యేసు ప్రభువుని వెంబడించడం అంటే నీతిని అనుసరించటమే. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే పరిశుద్ధత కలిగి జీవించటమే. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు అంటే మాకు తెలియదండి. యేసు ప్రభుని చాలా అసహించుకునేవారు. ఈయనేదో ఒక కులానికి చెందిన దేవుడని, యేసు ప్రభు అంటే ఆయన ఏదో ఒక మతానికి చెందిన దేవుడని, యేసు ప్రభు అంటే ఆయన ఏదో తక్కువ ప్రజలకి చెందిన దేవుడని చాలా అసహించుకునేవారు. కనీసం యేసు ప్రభు పత్రిక ఎవరైనా ఇస్తే ముట్టుకోవటానికి కూడా ఇష్టపడేవారు కాదు. మా అమ్మగారు అనేవారు, మేము ఆ పత్రిక ముట్టుకోమండి, ఆయన మా దేవుడు కాదు అని చాలామంది సేవకుల ముఖం మీద చెప్పినటువంటి సందర్భాలు మా జీవితాలు ఎన్నో ఉన్నాయి. భయంకరమైనటువంటి విగ్రహారాధనతో జీవిస్తున్నటువంటి కుటుంబం. మా అమ్మగారు చాలా పూజలు చేసేవారు, ఆమె చాలా వ్రతాలు చేసేది. ఏమండి, మా తాతగారు తాళ్ళు ఇచ్చేవారు. చిన్నపిల్లలకి దెయ్యాలు పట్టుకున్నా, గాలి సోకినా, ఏదైనా వాళ్ళకి ఏదైనా బలహీనత వచ్చినా, ఇలాగా మా తాతయ్య గారు ఆ వృత్తిలో ఉన్నారు. ఉదయం లేస్తే మా ఇంటి చుట్టూ చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేవారు. గమనించండి, విగ్రహారాధన కుటుంబం. అసలు యేసు ప్రభు అంటేనే మాకు ఇష్టం లేదు. యేసు ప్రభుని ద్వేషించేవాళ్ళు. మా ఇంటి పక్కన ఒక సహోదరి యేసు ప్రభుని నమ్ముకున్న మందిరానికి వెళ్ళే పెద్ద ఆవిడ వచ్చి మా ఇంటి దగ్గర కూర్చొని ఒక లేచినప్పుడు హల్లెలూయా అంటే, స్తోత్రం అంటే మా అమ్మగారు అనేవారు, ఎక్కడ పడిపోయిందో చూసుకో అమ్మా అనేవారు. అంటే తెలియక యేసు ప్రభుని అసహించుకున్నాం, తెలియక యేసు ప్రభుని హేళన చేశాం. కానీ ఆ దేవుడు ఎంత మంచివాడంటే ఆయనను ద్వేషించిన వారిని కూడా ప్రేమించేవాడండి. ఆయనను అసహించుకున్న వారిని కూడా హక్కును చేర్చుకునే దేవుడు అండి యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు సిలువలో అంటారు కదా, ఇదిగో ప్రభా తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమించగలిగినటువంటి గొప్ప మనసున్న దేవుడు అండి యేసు ప్రభు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు, ఎవరి మీద పగ పెట్టుకునే దేవుడు అంతకంటే కాదు. రోజున మనము దేవుని ప్రేమ చూపించాలి, దేవుని ప్రేమ చూపించాలి. అంతగా అసహించుకున్న, అంతగా ద్వేషించిన దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని వేరు చేయలేదండి. ఒకనొక సమయంలో భయంకరమైనటువంటి వ్యాధితో మా అమ్మగారు బాధపడుతున్నారు. చూడండి, మా తాతగారు వేసే మంత్రాలు కానీ అవేవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి. డాక్టర్స్ అన్నారు, మీకు 2-3 దినాల కన్నా ఎక్కువ బ్రతకదని తీసుకెళ్ళిపోమంటే, మా ఇంటికి తీసుకొచ్చి ఇక రేపో మాపో చనిపోతున్న ఆమెని లోపలికి తీసుకెళ్ళటం ఎందుకని ఆ అరుగు మీదే పడుకోబెట్టారు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, దేవుని సేవకురాలతో మాట్లాడుతున్నారు, పలానా ఇంటికి వెళ్ళు, అక్కడ పలానా ఒక సహోదరి మరణ పడక మీద ఉంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను ఆమెను బ్రతికిస్తానని చెప్పు, నా సేవలో ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటానని చెప్పు, నా పరిచర్య ధర్మాన్ని వారికి ఇవ్వబోతున్నానని చెప్పు అని ఆమెకు దేవుడు మాట్లాడుతున్నారంట. ఆమె ఏమో అనుకుంటుందంట, భయంకరమైన విగ్రహాల కుటుంబం అయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే చేయించుకుంటారా? కనీసం వారి దగ్గరికి వెళ్ళి యేసయ్యా అని పేరు చెప్తూ ఊరుకుంటారా అని చెప్పి సందేహిస్తూ ఉంటే, దేవుడు పరిశుద్ధాత్మను ఆమెను గద్దించినప్పుడు వచ్చి ప్రార్థన చేయటానికి మా ఇంటికి వచ్చారు. మా తాతగారు కూర్చొని ఉంటే, అయ్యా యేసు ప్రభువుని ప్రార్థన చేయమంటారా అని అడిగితే, ఇంకా ఆయన ఆ సమయంలో దాందేముందమ్మా చేసుకో అన్నారంట. ఎందుకంటే ఇంకంతా ఆశలు వదిలేసుకున్న పరిస్థితి కదండి. మీరు ప్రార్థన చేసి వెళ్ళగానే దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నారు నా తల్లి గారికి. ఆ దర్శనంలో యేసు ప్రభు కనబడుతున్నారంట. ఆ ప్రేమామయుడు, కృపగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, అత్యంతమైన సౌందర్యము కలిగిన దేవుడు అని కనపడుతుంటే మా అమ్మగారికి మాటలేదు కానీ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట. ఎందుకంటే ఆమె హృదయంలో అనుకుంటుందంట, ఎంతోమందిని దేవుణ్ణి ఆరాధించాను, ఎన్నో పూజలు చేశాను, కానీ నా మరణ సమయంలో
నాకు ఎవరూ కనపడట్లేదే. ఎవరినైతే నేను వద్దనుకున్నానో, ఎవరినైతే నేను దేవుడు కాదు అని అసహించుకున్నానో, ఎవరినైతే చేదరించుకున్నానో ఆ యేసు ప్రభు నాకు కనపడుతున్నారని ఆమె కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటే ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏంటంటే, ఇదిగో అమ్మా, యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటేనండి, అసహించుకుని ద్వేషిస్తే ఆయన ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. అమ్మా, నీ అపరాధములను, నీ పాపములను ఎత్తి చూపేవాడు కదా నా దేవుడు. నీ కఠినమైనటువంటి పరిస్థితులను ఎత్తి చూపేవాడు కదా నా దేవుడు. ఆ పాపంలో పట్టబడిన స్త్రీ అందరు రాళ్ళతో కొట్టాలని చూశారు, కానీ యేసు ప్రభు మాత్రం ఆమెని ప్రేమించాడు. ప్రేమించి అంటాడు కదా, ఇదిగో అమ్మ, ఇక మీదట నీవు పాపము చేయకు, నిన్ను క్షమించానని చెప్పినటువంటి మంచి దేవుడండి. ఒక స్వరం వినపడుతుంది నా తల్లి గారికి. ఏంటంటే ఆ స్వరం, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేయబోతున్నాను నేను. ఇదిగో నీవు నా సాక్షిగా నిలబడతావు, నీ కుటుంబము, నీకు ఇచ్చేటువంటి కుమారుడు ఇదిగో నా కొరకు రోషము కలిగి నా పరిచర్యలో వాడబడతారు అని దేవుడు మాట్లాడుతుంటే అప్పటికి అసలు ఆ మాటకే అర్థమే తెలియదు. మామగారు ఒకటి అనుకున్నారంట ఆ స్వరం విని, యేసుబాబు, నేనే గనక బ్రతికితే నా జీవితంలో నీకు తప్ప ఎవరికి దండం పెట్టను అనుకుందంట మనసులో. ఆ మాట ఎప్పుడైతే హృదయంలో అనుకున్నారండి, ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆమెను తాకగా ఆమె కేకలు వేయటం ప్రారంభించింది. అందరూ అనుకుంటున్నారంట చచ్చిపోతుంది కదా అందుకే అరుస్తుందేమో, కేకలు వేస్తుందేమో అనుకుంటే లేచి కూర్చున్నారంట. రోజు బలం పొందుకొని ఏ దేవుడైతే దర్శించాడో ఆ దేవుడి మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు. గమనించండి, నేటికి దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది నా తల్లి సజీవంగా దేవుడిని ప్రకటిస్తుంది. హల్లెలూయా. నేను, నా కుటుంబము అంతా కూడా ప్రభు పరిచర్యలో వాడబడుతున్నాం. ఏ దేవుడినైతే అసహించుకున్నామో ఆ దేవుడే నిజ రక్షకుడు, ప్రేమ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నిన్ను క్షమించగలిగిన దేవుడు, నీ జీవితమును మార్చగలిగిన దేవుడు అని ప్రకటన చేస్తూ ఉన్నాం. యేసు ప్రభుని నమ్మండి. ఎందుకు నమ్మాలి? ఆయన ఏదో మనకి డబ్బు ఇస్తాడనా, బంగారం ఇస్తాడనా, ఆస్తిపాస్తులు ఇస్తాడనా? కాదండి. మన పాపముల నుండి మనకి విడుదలిస్తాడు, మన శాపము నుండి మనకు విడుదలిస్తాడు, మన దోషము నుండి మనకి విడుదలిస్తాడు, మన జీవితాన్ని మార్చి ఒక మంచి పరిశుద్ధమైన నీతైన జీవితాన్ని మనకు దేవుడిస్తాడు. అందుకనే యేసు ప్రభుని నమ్మాలి. నమ్మిన వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నీతిని అనుసరించు వారులారా. హల్లెలూయా. నా బోధన హృదయంలో ఉంచుకుని వారులారా, నా మాట ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకండి, వారి దూషణ మాటలకి దిగులు పడకండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏముందంటే దిగులు ఉందండి. ఎవరిని చూచినా ప్రతి ఒక్కరూ దిగులు, ఏదో ఒక దిగులు. ఆరోగ్యం బాగోలేదని దిగులు కొందరికి, అప్పులున్నాయని దిగులు కొందరికి, పిల్లల పరిస్థితులు బాగోలేదు అనేటువంటి దిగులు తల్లిదండ్రులకి, వివాహాలు కావట్లేదని దిగులు తల్లిదండ్రులకి, చదువుకున్నాం కానీ ఉద్యోగం రావట్లేదనే దిగులు యవనస్తులకి, పెళ్ళయింది కానీ 4 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలం లేదే అని దిగులు. ఏమండి, ఇలాగన చాలా రకాలైనటువంటి దిగులు మనుషులను పట్టి పీడిస్తున్న దినాలే. ఇక్కడ ప్రభువాక్యం ఏమని చెప్తుందంటే, దిగులు పడకుడి. కొందరు చాలా నిందలు వేస్తున్నప్పుడు, మనుషులు నిన్ను ప్రేమించవలసిన వారు నీకు శత్రువులుగా మారిపోయినప్పుడు, వారి దూషణ మాటలు, వారి నిందలను వింటున్నప్పుడు దిగులు పడిపోతున్నావు. అయితే ప్రభు అంటున్నారు, దిగులు పడకుడి, దిగులు పడకుడి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దిగులు పడకుడి. ఏ దిగులు నీ జీవితంలో ఉన్నదో, ఏ దిగులు నిన్ను వేధిస్తుందో, ఏ పరిస్థితి బట్టి నువ్వు దిగులు పడుతున్నావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దిగులు పడకు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడతాడు ఇశ్రాయేల్ ప్రజలతో. అక్కడ మాట్లాడుతున్న మాట మనకి కనబడుతుంది. చూద్దామండి. 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, దిగులు పడకు, దిగులు పడకు, నేను నిన్ను బలపరచబోతూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు సహాయం చేస్తాను, నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఏమండి, ఈరోజు దిగులు పడుతున్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దిగులు పడద్దు, దిగులు పడద్దు. ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో, ఏ పరిస్థితి నుంచి దిగులు పడుతున్నావో, ఏ మేలు జరగక దిగులు పడుతున్నావో, ఏ మంచి జరగక దిగులు పడుతున్నావో, ప్రభు అంటున్నాడు దిగులు పడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు సహాయం చేయబోతున్నాను, నిన్ను ఆదుకోబోతున్నాను, నిన్ను లేవనెత్తబోతున్నాను. ఏమండి, ఈ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట చూడండి. 11వ వచనం కూడా ఏమనుంటుందంటే, నీ మీద కోపపడి వారందరూ కూడా సిగ్గుపడే రోజు రాబోతుంది. నిన్ను చూసి అసహించుకున్నారు వారందరూ కూడా నీ స్థితిని చూసి సిగ్గుపడే రోజు రాబోతుంది. ఇక నీ జీవితంలో ఏ మంచి జరగదేమో అని అందరూ నిన్ను విడిచిపెట్టిన వారందరూ కూడా సిగ్గుపడే రోజు రాబోతుంది. దిగులు పడొద్దు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆయన నీతి అనే దక్షిణ హస్తము నీ కొరకు దేవుడు చాపబోతున్నాడు. ప్రవచనాత్మకంగా మాట చెప్తున్నానండి, దిగులు పడొద్దండి. ఆయన బిడ్డలు దిగులు పడితే చూస్తూ ఊరుకునే దేవుడు మన దేవుడు కాదండి. ఆయన ఏం చేస్తాడంట, ఆయన దక్షిణ హస్తము చాపుతాడంట. హల్లెలూయా. దిగులు పడుతున్న నీకు దక్షిణ హస్తం చాపబడబోతుంది. ఆ హస్తము చాపితే ఆ హస్తం ఏం చేస్తుందంటే సాహస కార్యాలు చేస్తుంది. దేవుని హస్తము నీకు తోడుని నడిపిస్తుంది. దేవుని హస్తము అద్భుతాలు చేస్తుంది. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తాను, నిన్ను దీవిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా నీ మీద కోపపడి వారు సిగ్గుపడతారు, విస్మయం పొందుతారు, నీతో వాదించిన వారు మాయమై నశించిపోతారు. 12వ వచనంలో రాయబడింది, నువ్వెంత వెతికినా నిన్ను బాధించిన మనుషులు, నిన్ను బాధించిన పరిస్థితులు, నిన్ను వేధించినటువంటి స్థితిగతులు, నీకు దిగులు పుట్టించినటువంటి ప్రతిదీ కూడా ఏది నీకు కనపడదు. అవన్నీ ఎలా మారిపోతాయంటే ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు, దీవెనగా మార్చేస్తాడు, మేలుగా మార్చేస్తాడు. ఆ శత్రువును కూడా మిత్రులుగా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన దేవుడు అంటండి శత్రువులను మిత్రులుగా చేసేవాడంట. హల్లెలూయా. విరోధమైన వారిని అనుకూలంగా మార్చేవాడు మన దేవుడు. వ్యతిరేకమైన పరిస్థితుల్ని అనుకూలంగా చేసేవాడు. అంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు మీద నమ్మిక ఉంచండి. ఏం కావాలండి? యేసు ప్రభు మనకు మేలు చేయాలంటే, యేసు ప్రభు మనల్ని స్వస్థపరచాలంటే, యేసు ప్రభు మనల్ని దీవించాలంటే ఏం చేయాలి? మన డబ్బులు అడుగుతున్నాడా దేవుడు? మన బంగారం అడుగుతున్నాడు దేవుడు? మన ఆస్తిపాస్తులు అడుగుతున్నాడా? అవేవి వద్దంటున్నాడు దేవుడు. నీ హృదయము కావాలంటున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వినమంటున్నాడు అంతే. ఏవి కోరినాడు దేవుడు అండి? మంచి పాట ఉంటుంది, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, నీ హృదయాన్ని అడిగాడంట దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయమే కావాలి తప్ప నీ ఆస్తిపాస్తులు, నీ బంగారము యేసయ్యకి అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, సకల ఐశ్వర్యానికి కారణభూతుడు ఆయనే. బైబిల్లో రాయబడుతుంది, ఈ భూమి దాని సంపూర్ణత, బంగారము, వెండి, సకల ఐశ్వర్యములు ఆయన యందు గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఆయనే నీకు ఇస్తాడు, కానీ నిన్ను ఏది కోరేవాడు కాదండి. ఏం కోరుతున్నాడంటే నీ దగ్గర నుంచి నీతి కోరుతున్నాడు, న్యాయాన్ని కోరుతున్నాడు, పరిశుద్ధతను కోరుతున్నాడు, యథార్థతను కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడండి. ఇతరుల పట్ల నీవు ప్రేమగా మారిపోవాలని కోరుతున్నాడు తప్ప ఇంకేమీ కోరనటువంటి దేవుడు అండి. ఇక్కడ వాక్యం అదే చూస్తున్నావు, దిగులు పడొద్దు. నిన్ను దేశించిన వారు, నిన్ను అసహించుకున్న వారు, నీ మీద నిందలు వేసిన వారు, నిన్ను దూషణ మాటలు మాట్లాడిన వారు నీకు మిత్రులుగా మారబోతూ ఉన్నారు, నీకు అనుకూలంగా మారబోతూ ఉన్నారు. ఆ పరిస్థితులన్నీ కూడా నీకు దీవెనగా మారబోతున్నాయి. దిగులు పడకుడి, దిగులు పడకుడి. ఈ రోజున ఏ దిగులు నిన్ను వేధిస్తుందనండి? ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఒకవేళ దిగులు చేత బాధపడుతున్నారేమో, యేసు యొద్దకు రండి.
ఆయన నీ దిగులు తీర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరు నీ దిగులు తీర్చలేరేమో, ఎవరు నీకు సహాయం చేయట్లేదేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో. ఇదిగో ఎవరు నిన్ను విడిచినను, ఎవరు నిన్ను ఎడబాయిస్తున్నాను, నిన్ను విడువని ఎడబాయిన దేవుడున్నాడు. నిన్ను హక్కును తీర్చుకుని నీ దిగులంతా తీర్చే దేవుడున్నాడు. ఆయన పేరే నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, దిగులు పడకండి. బైబిల్లో మనం ఒక భక్తుడి పేరు ఎక్కువ వింటాం. ఆయన పేరు దావీదు. దావీదు చాలా భక్తిపరుడు. ఆయన ఎంత భక్తిపరుడు అంటే దావీదు నిత్యము కూడా దేవుని స్తుతించేటువంటి అనుభవంలో ఉన్నాడు. ఒకరోజు దేవుడు దావీదుని అభిషేకించాడు, కోరుకున్నాడు, దావీదుని హృదయానుసారుడిగా చేసుకున్నాడు. అటువంటి దావీదు ఒకానొక సమయంలో అరణ్యములో పాలైపోయాడు. దిక్కులేని వాడిగా పరుగులు తీస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రాణభయం కలిగింది. అతని శత్రువులు అతను తరుముతూ ఉన్నాడు. దావీదుని హతమార్చాలని, దావీదుని లేకుండా చేయాలని, దావీదుని అతని మీద పగ తీర్చుకోవాలని సౌలు అతని సైన్యము తిరుగులాడుతున్నప్పుడు దావీదు ఏమీ చేయలేని నిస్సహాయకుడిగా ప్రాణభయముతో పరుగులు తీస్తూ ఉన్నాడు. అరణ్యముల వెంట పడిపోయాడు. 55వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాట మనకి కనబడుతుంది. 55వ కీర్తన, దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయమునను ముంచివేసింది ఉన్నది. చూడండి, దావీదు అభిషేకం కలిగిన వాడైనప్పటికీ ఒకానొక పరిస్థితిలో ఆయన జీవితం ఎలా అయిపోయిందంటే దిగులు చేత నింపబడిపోయింది, భయము చేత నింపబడిపోయాడు. వణుకొచ్చేస్తుందంట, ఆయనకి ప్రాణభయం అతన్ని ముంచేస్తుందంట. అటువంటి పరిస్థితిలో అరణ్యముల వెంట పారిపోతున్నాడు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడండి, ఆ తర్వాత వచ్చిన రాబడుతుంది, దేవునితో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నాకే గనుక రెక్కలుంటే బాగుండును, గువ్వవలే నేను ఎగిరిపోతానే బాగుంటుందేమో. ఈ భయము, ఈ వణుకు, ఈ దిగులు, ఈ సమస్యలు, ఈ శత్రువులను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు రెక్కలు ఈ ప్రభు, నేను ఎగిరిపోతానని ప్రార్థన చేస్తాను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలుండిన ఎడలా నేను ఎగిరిపోదునే, నెమ్మదిగా ఉందినే. ఆయనకి ఏమి లేదంటండి, నెమ్మది లేదు. ఈరోజు చాలామందికి నెమ్మది లేదండి. కుటుంబాల్లో ధనం ఉంది కానీ నెమ్మది లేదు, ఐశ్వర్యం ఉంది కానీ నెమ్మది లేదు, అందరూ నీ చుట్టూ ఉన్నారు కానీ నెమ్మది లేదు. ఇక్కడ దావీదుకి నెమ్మది లేకపోయింది. అతను దిగులుతో ఉన్నాడు, వణికిపోతున్నాడు, భయపడిపోతూ ఉన్నాడు, ప్రాణభయం చేత అతను ఎంతగానో నలిగిపోతూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, రెక్కలుంటే బాగుండే, వీళ్ళందరినీ విడిచిపెట్టేసి, ఏమండి ఈ ఒక మాటలో చెప్ప, ఈ భూమినే విడిచిపెట్టేసి ఆకాశంలోకి ఎగిరిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నాడు. ఇంకా తర్వాత వచ్చి చదువుకుంటే అక్కడ ఇంకా మాట ఉంటుంది, ఆహా త్వరపడి దూరముగా పారిపోయి ఈ పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదనే అనుకుంటున్నాడంట. ఒక్కొక్కసారి చూడండి, ఈ శ్రమలు తట్టుకోలేక చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండే, ఏమండి ఒక్కొక్కరు అంటారు, ఇక నా వల్ల కాదు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అంటారు. ఎందుకని? వారిలో ఉన్న దిగులు అలా మాట్లాడిస్తుంది. ఇక నా వల్ల కాదు, ఈ సమస్యలు తట్టుకోలేను, ఈ కష్టాలు తట్టుకోలేను, ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేను, ఇక నేను అక్కడ ఈ ఊర్లోనే ఉండను, ఊరు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు అంటారు. ఎందుకంటే వారిలో ఉన్న దిగులు అలా మాట్లాడిస్తుంది. ఇక్కడ దావీదుని అలా మాట్లాడిస్తుంది. అతనిలో ఉన్న దిగులు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండే, నేను గువ్వవల్లి రెక్కలు కట్టుకుని ఆకాశం ఎగిరిపోతే బాగుండే, ఒక్కడనే అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడే ఒక్కడనే జీవిస్తే బాగుండే, దూరంగా వెళ్ళిపోతే ఈ పెనుగాలి, ఈ సుడిగాలి తప్పించుకుంటాను, ఈ అప్పులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇక అన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే బాగుండే. ఎప్పుడైనా అనిపించిందండి? చాలామందికి అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన కష్టం ఇది, ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఇన్ని శ్రమలా, నాకు ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని సమస్యలా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే, ఎందుకు వచ్చిన బ్రతికి ఇది, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. దావీదు కూడా అదే అనుకుంటున్నాడు. ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది, అభిషేకించబడిన వాడిని,
రాజు సింహాసనం మీద కూర్చునవలసిన వాడిని ఈ అరణ్యాలు అంటే పరుగులెట్టవలసిన పరిస్థితి నాకు వచ్చిందయ్యా. నాకు వణుకొచ్చేస్తుంది ప్రభువా, దిగులు వచ్చేసింది నాయన. ఈ ప్రాణ భయంతో తట్టుకోలేకపోతున్నానయ్యా. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో, అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక్కడనే ఉండాలనిపిస్తుందని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. ఈరోజు నీవు కూడా అటువంటి మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయా? ఒకరోజు దావీదు అదే అధ్యాయము 16 వచనంలో అంటాడు, నేనేదేదో అనుకున్నాను కానీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే నా కష్టం తీరుతుందా? అరణ్యాల వెంట పడిపోయి ఎక్కడో ఒక్కనే జీవిస్తే నా దిగులు తీరుతుందా? అందరిని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతే నా దిగులు తీరుతుందా? నా కష్టం తీరుతుందా? నా జీవితం మారుతుందా? మారదు కదండి. ఈరోజు చాలామంది కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, ఏమండి బాధ్యత లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. కానీ అలా వెళ్ళిపోతే నీ కష్టం తీరుతుందా? అలా వెళ్ళిపోతే నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది? నీ భార్య పరిస్థితి ఏమైపోతుంది? నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుంది? ఇక్కడ దావీదు అలా అనుకుని పిచ్చి పిచ్చి మాటలు అనుకుని చివరికి ఒక మాట తెలుసుకున్నాడు. 16 వచనంలో రాయబడుతుంది, ఇవేవి కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోతే పరిష్కారం దొరకదు, కానీ నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. హల్లెలూయా. ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే నీ కష్టం తీరదండి. నువ్వేదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నావు, పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకుంటున్నావు. చాలామంది అనుకుంటారు, ఎందుకు వచ్చిన జీవితం, ఇక ఈ జీవితం నాకు వద్దు అని చెప్పి ఈ జీవితాన్ని ముగించుకుందాం అని చెప్పి చాలామంది చచ్చిపోవటానికి కూడా ఇష్టపడతారు. చచ్చిపోతే కష్టం తీరుతుందా? నువ్వు చచ్చిపోతే నీకున్న దిగులు తీరిపోతుందా? నువ్వు చచ్చిపోతే నువ్వు చేసిన అప్పులు తీరిపోతాయా? నువ్వు చచ్చిపోతే నీ కుటుంబము బాగుంటుందా? ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది కదా. చావు పరిష్కారము కాదండి. నీ జీవితాన్ని వెలిగించే దేవుని దగ్గరికి రావాలి. మరలా చిగురింపచేసి ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అణగారిపోయావో, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను హెచ్చించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దావీదు వలె సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు. దావీదు అనుకున్నాడు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఒక్కడనే జీవిందాం అనుకున్నాడు, రెక్కలుంటే ఆకాశానికి ఎగిరిపోదాం అనుకున్నాడు. కానీ చివరికి అనుకున్నాడు, అవేవి కాదు, దేవుడికి మొరపెట్టుకుంటాను, దేవుడు నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎందుకో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారండి. దేవుడు నిన్ను మరలా గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేయట్లేదండి. దిగులు, వేదన, వణుకు, భయము ఉన్నప్పుడు ఏవేవో అనుకుంటున్నావు. అసలు మోకరించి నువ్వు ప్రార్థన చేసింది అది, దేవుని పాదాలు పట్టుకొని గోజాడింది అది. ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థన కొదువైపోతుంది. ప్రతి ఉదయమున, ప్రతి రాత్రి ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే నువ్వు మోకరించి దేవునితో మాట్లాడాలి, నిత్యము ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. ఏమండి, యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం? ఒక వ్యక్తి ఉన్నాడంట, రాజు. ఆయన ఎటువంటి వాడంట? మనుష్యుని లక్ష్య పెట్టిన వాడు, దేవుని కూడా లక్ష్య పెట్టాడంట. కఠినమైన మనసు కలిగిన వాడు. అటువంటి ఆయన దగ్గర ఒక ఆమె పదే వెళ్తుందంట. నాకు నా ప్రతి వారికి న్యాయం తీర్చయ్యా, మాకు గొడవ ఉంది, పరిష్కరించయ్యా అని వెళ్తుందంట. ఎవరి దగ్గరికి వెళ్తుంది? అన్యాయపు రాజు అంట ఆయన. అసలు ఎవరిని పట్టించుకోడంట, లక్ష్య పెట్టాడు, మనుషులు లక్ష్య పెట్టాడు, దేవుని కూడా లక్ష్య పెట్టాడంట. అటువంటి ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం ఎక్కడ తీరుతుందండి? ఎవరైనా మంచి మనసు ఉన్నవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు, ఏమండి ఒకటికి 2 సార్లు ఎత్తే, అమ్మ ఎన్నిసార్లు వస్తున్నావు కదా, రా కూర్చో, నీకేదో న్యాయం తీరుస్తాను అనేటువంటి మంచి మనసున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం తీరుతుంది. కానీ కఠినమైన రాజు దగ్గరికి, అన్యాయస్తు దగ్గరికి వెళ్తే న్యాయం ఏం తీరుస్తారండి? అటువంటి వ్యక్తి దగ్గరికి పదే వెళ్తూ ఉంటే అటువంటి అన్యాయస్తుడు, కఠినమైన వాడు అనుకున్నాడంట, ఈమె మాటికి వచ్చి నన్ను విసిగించకుండా ఉండినట్లు ఈమెకి న్యాయం తీర్చేదను అనుకున్నాడంట. ఈ ఉపమానం అర్థమైందండి. యేసు ప్రభు కఠినమైన వాడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంతో ఇష్టము కలిగిన వాడు మనమంటే. మరి అటువంటి దేవునికి నువ్వు పదే ప్రార్థన చేస్తే నీకు సహాయం చేయడా?
అటువంటి దేవుని దగ్గర ఉదయము సాయంకాలము ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా ఇది నా పరిస్థితి, ఇదిగో నా బిడ్డలను చూడయ్యా, నా భర్తను చూడయ్యా, నా భార్యను చూడయ్యా, నా స్థితిగతులు చూడయ్యా, నాకు సహాయం చేయని అడుగుతూ ఉంటే ఆయన నీకు సహాయం చేయడు. లేదు, ప్రార్థన లేదు చాలామంది జీవితాల్లో. మొరపెట్టే అనుభవంలోకి మనం వెళ్ళాలి. తెల్లవారుజాము ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఏమండి, వేకువనే లేచి మనం మొరపెడతాం ప్రారంభిస్తే, మన కన్నీరు కార్చడం ప్రారంభిస్తే, మన జీవితాలు, మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చేస్తాడండి. హల్లెలూయా. మా తల్లిగారు రక్షించబడిన కొత్తలో మాకు ఇంకా సరిగ్గా తెలిసేది కాదు. మేము చిన్నపిల్లలకి ఉండగానే మేము పడుకుని ఉంటే తెల్లవారుజామున రాత్రి మా తల్లిగారు మా దగ్గర మోకరించి ఏడుస్తూ ఉండేది. నేను అనుకున్నాను, ఎందుకు మా అమ్మ ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది మా అమ్మ అనుకున్నాను. నాకు ప్రార్థన కూడా నాకు తెలిసేది కాదు. ఎందుకు ఏడుస్తుంది ఏమో అస్తమాటలు వచ్చి నా దగ్గరికి. గమనించండి, ఈరోజు బిడ్డలు పాడైపోతున్నారంటే నువ్వు కన్నీటి ప్రార్థన నీ బిడ్డల కొరకు చేస్తున్నావా? నీ బిడ్డల జీవితంలో ఆశ్చర్యకారం జరగట్లేదంటే, నీ బిడ్డల భవిష్యత్తు బాగోలేదంటే, అయ్యో వారిని చూసినప్పుడు నీకు బాధ కలుగుతుందంటే, ఒకవేళ నువ్వు వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయలేకపోయావమ్మా, ఇప్పుడైనా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి కన్నీటి ప్రార్థన ఈరోజు దేవుని కొరకు నేను నిలబడ్డానంటే కారణం అదే ఉండొచ్చు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు అనుకుంటున్నాడు, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నాడు, కానీ చివరికి అన్నాడు, ఇవేమి కాదు, నేను యెహోవాకు మొరపెట్టుకుంటాను, నా దేవునికి మొరపెట్టుకుంటాను, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకున్న ఈ దిగులంతటిని తీసివేస్తాడు అనేటువంటి ఒక గొప్ప అనుభవంలోనికి అతను వెళ్ళిపోయాడు. ఈరోజు నీ దిగులు తీర్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ నాయకుడిగా మార్చబడ్డాడు. మారాడు కానీ, నాయకుడు అయ్యాడు కానీ అతను చాలా దిగులు పడిపోతున్నాడట, భయపడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్న లక్షల మంది ప్రజలు, వీళ్ళందరినీ దేవుడు నా చేతికి ఇచ్చాడు. అంతకుముందు మోసే ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఆయన ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఆహారం కురిసింది. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చేసాడు. ఆయన ప్రార్థన చేస్తే చేదని నీరు మధురంగా మారిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే అది జరిగింది, ఇది జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? మోసే లేడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఈ ప్రజలను తోడుకుని వెళ్ళంటున్నాడు. అయ్యో, ఎదురు చూస్తే యోర్దాను నది ఉంది. ఈ యోర్దాను నది ఎలా దాటించాలి? ఈ ప్రజల్ని యోర్దాను నదిని దాటి ఆ స్వాధీనపరుచుకునే దేశాన్ని ఎలా తీసుకువెళ్ళాలని దిగులు పడిపోతున్నాడంట. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు యెహోషువతో, యెహోషువ, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు అండి? యెహోషువ, ఎందుకు దిగులు పడుతున్నావు? ఈ ప్రజలందరినీ ఎలా తోడుకు వెళ్ళాలి? ఈ యోర్దాను నదిని ఎలా దాటించాలి? అయ్యో, నా వల్ల ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏం చేయాలని ఎందుకు దిగులు పడుతున్నావు? దిగులు పడకు. మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను. ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను నీకు, ఈ ప్రజలను యోర్దాను నేను దాటించబోతున్నాను. ఎలా దాటిస్తావు ప్రభా? యాజకులు నా మందసం మోయాలి, వాళ్ళ వెనక ప్రజలందరూ ఉండాలి. నా మందసం మోస్తూ యాజకులు యోర్దాను నదిలోకి దిగాలి. యోర్దాను నదిలో వారి పాదములు ఆ నీటిని తాకగానే యోర్దాను నదిని 2 పాయలుగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక చూసుకోండి, యెహోషువకి మంచి ధైర్యం వచ్చేసిందండి. ఆయనలో దిగులంతా పోయింది. ఎందుకు పోయింది? దేవుడు అతనితో మాట్లాడాడు కనుక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు దిగులుగా ఉండకూడదు, నువ్వు భయపడకూడదు, నువ్వు వేదన చెందకూడదు. ఎందుకంటే దేవుడు ఒక పరిష్కారాన్ని నీ కొరకు చూపబోతున్నాడు. దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావో ఆ విషయంలో ఒక పరిష్కారం నీకు దొరకబోతుంది. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావో ఆ విషయంలో నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆ సమస్య దేవుడు తొలగించబోతున్నాడు. ఆ కష్టం నుండి దేవుడు నీకు విడుదలైపోతున్నాడు. ఆ ఇబ్బందిని నువ్వు అధిగమించేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆనాడు యెహోషువ దిగులంతా ఏంటంటే, ఈ యోర్దాను నది ఎలా దాటాలి, ఆ ప్రజలందరిని తీసుకొని అవతలికి ఎలా వెళ్ళాలి అనేటువంటి దిగులు.
దేవుడు మాట్లాడు, దిగులు పడకు యెహోషువ, నేను నీకు సహాయం చేస్తాను. మోషేకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను. ఈ యోర్దాను నది దాటిస్తాను. నేను ఎలా దాటిస్తానంటే ఇదిగో ఇలా చేయి, నువ్వు దాటిపోతావు. ఈరోజు దేవుడు కూడా నీ సమస్యకి పరిష్కారం నీకు దొరకబోతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి ఒక అవకాశం దేవుడు చూపిస్తాడు, ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఏదో విధముగా నీ సమస్య తీరిపోవటానికి దేవుడు మనుషులను ఎద్దుకు పంపబోతూ ఉన్నాడు. దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావో ఆ విషయంలో గొప్ప మేలు చేసి, గొప్ప అద్భుతాన్ని చేసి దేవుడు నిన్ను ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, దిగులు పడకు యెహోషువ, ఇదిగో నువ్వు ఇలా చేయి. ఎలా చేయాలి? యాజకులు నా మందసాన్ని మోయమని వారు ముందుకు వెళుతూ ఉంటే వారి పాదాలు తాకగానే నీటిని నేను 2 పాయలుగా చేస్తానండి. అక్కడ ఇంకొక మాట ఉంటే చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి, మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడని యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నటకు 3 దినములలోగా ఈ యోర్దానుని దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకోండి అని చెప్పాడంట. హల్లెలూయా. ఇక 3 దినములలోగా ఏ యోర్దాను దాన్ని చూసి నువ్వు దిగులు పడుతున్నావో ఆ యోర్దాను నువ్వు దాటేస్తావు. మహాశాంతోరమో ప్రవచనాత్మక ఈ మాట చెప్తున్నానండి. ఏ పరిస్థితి చూసి దిగులు పడుతున్నావో, ఏ సమస్య చూసి నువ్వు దిగులు పడుతున్నావో, ఏది జరగక నువ్వు దిగులు పడుతున్నావో, ఏ మేలు కొరకు ఎదురు చూసి అలసిపోయి నువ్వు దిగులు పడుతున్నావో, ఇక 3 దినములలో చేయగలిగిన దేవుడు అద్భుతాన్ని. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ ప్రజలు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎవరు దిగులు పడద్దు, ఇక 3 దినాల్లో మనం యోర్దాను దాటబోతున్నాం. ఇక 3 దినాల్లో గమనించండి ధర్మిట్లారా, దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో కూడా మనం సిగ్గుపరిచేవాడు కాదు. నీ దిగులంతా తీరుతుంది, నీ కష్టమంతా తీరుతుంది. యెహోషువతో దేవుడు చెప్పాడు 3 దినాలు. ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో దేవుడండి అద్భుతమైన రీతిలో దేవుడు అతను నడిపించాడు. ఒక పళ్ళు పాడదాం. చెక్. నీ నామముల కన్న పైనామము, అందరూ చెప్పండి, యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపములను
యెహోషువతో మాట్లాడుతూ అన్నారు కదా, ఇక 3 దినాల్లో నేను యొర్దాను మిమ్మల్ని దాటించబోతున్నాను. ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడండి, అతనికి ధైర్యం వచ్చింది. దేవుని మాట మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని మాట మనకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుని మాట మన జీవితంలో దిగులు తీసివేస్తుంది. దేవుని మాట మనలను ముందుకు నడిపిస్తుంది. ఆగిపోనవదు, వెనకంజ వేయనవదు, కృంగిపోనవదు. యెహోషువని దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఇక 3 దినాల్లో మనం యొర్దాను దాటి వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి. ఇక 3 దినాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. మీ కుటుంబంలో ఆశ్చర్యకార్యములు చేయునుగాక. ఏది బట్టి నువ్వు దిగులు పడుతున్నావో ఆ దిగులు తీరిపోనట్లుగా దేవుడు మేలుతో నింపునుగాక. ప్రవచనాత్మకంగా మాట చెప్తున్నానండి. విశ్వాసంతో నమ్మండి. దేవుడు గొప్పవాడు. మాట ఇచ్చి తప్పిబట్టగా మనలాగా మానవుడు కాదండి. సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ దిగులంతా తీరబోతుంది. గమనించండి, యెహోషువని ఇశ్రాయేలు ప్రజల్ని యొర్దాను దాటించాడు దేవుడు. వాళ్ళకి వాగ్దానంలోకి అడుగుపెట్టేశారు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ స్వాధీనపరుచుకునే ఆ దేశాన్ని స్వాధీనపరిచేశాడు దేవుడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు. మేలు చేస్తానని, ఉపకారం చేస్తానని, మంచి చేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని. అవన్నీ నెరవేరుతాయి. నువ్వు దిగులు పడొద్దు. ఇదిగో ఇక 3 దినములలో యొర్దాను దాటినట్లుగా దేవుడు నిన్ను 3 దినాలు నడిపించునుగాక. వాగ్దానములోకి నడిపించునుగాక. ఆశీర్వాదంలోకి నడిపించునుగాక. ఉపకారములోకి నడిపించునుగాక. అద్భుతములోకి నడిపించునుగాక. నిన్ను ఆనందభరితుడిగా మార్చునుగాక. విశ్వాసం ఉంచుదామండి. దిగులు పడదు. ప్రభు అదే అంటున్నారు, దిగులు పడుకుడి, నేను నీకు సహాయం చేయబోతున్నాను, నిన్ను ఆదుకోబోతున్నాను, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. హిజ్కియా రాజు పరిపాలిస్తున్న దినాల్లోనండి, యూదా దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలు పరిపాలిస్తున్న దినాల్లో సెన్హెరీబు అనేటువంటి ఒక రాజు, అష్షూరు రాజు సెన్హెరీబు అనేటువంటి రాజు యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చాడంట. ఆ విషయం తెలిసినటువంటి హిజ్కియా చాలా భయపడ్డాడు. బైబిల్లో రాయబడింది, చాలా దిగులు పడిపోయాడంట. అయితే ధైర్యం తెచ్చుకొని ప్రజలందరిని సమకూర్చి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఇదిగో సెన్హెరీబు రాజును చూసి కానీ, అష్షూరు రాజుని చూసి కానీ, అతని సైన్యమును చూసి కానీ మీరు దిగులు పడకండి. అతని కంటే బలమైన శక్తి మనకున్నది, బలమైన దేవుడు మనకున్నాడు అని ధైర్యపరిచాడంట. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ మనకి మాటలు కనబడతాయి. రాజు అష్షూరు రాజైన సెన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి దిగి లోబర్చుకోటకు చూస్తూ ఉన్నాడు. హిజ్కియా చూసి 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. ఆ ప్రజలతో, ఆ యొక్క సైన్యముతో హిజ్కియా చెప్తాడు ఏమనంటే, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యముకైనను మీరు భయపడకండి, దిగులు పడకండి, విస్మయమందవద్దు. ఎందుకంటే అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఆ తర్వాత మాట కూడా చదువుకుందాం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అయితే మనకు సహాయం చేయటానికి, మన యుద్ధములు జరిగించటానికి, మన పక్షముగా నిలబడటానికి, మన పక్షంగా మాట్లాడటానికి, మన పక్షముగా యుద్ధము చేయటానికి మన దేవుడని యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. గనుక దిగులు పడకండి. హల్లెలూయా. ఈరోజు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో, అంతకంటే బలము నీ దగ్గర ఉంది. ఆ బలమే నీ దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మాంస సంబంధమైన అండ అతనికి ఉందేమో, అధికారం అనే అండ అతనికి ఉందేమో, ధనం అనే అండ అతనికి ఉందేమో, పేరు ప్రఖ్యాతులు అనేటువంటి అండ అతనికి ఉందేమో, కానీ వారి కంటే అధికమైన సహాయము నీకుంది. నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు ఉన్నాడు. నీ పక్షముగా పోరాడే దేవుడు ఉన్నాడు.
నీ పక్షముగా వ్యాధ్యమాడే దేవుడు ఉన్నాడు. నీ పక్షముగా నిలబడి ఎంతటి ఘన విజయమైన ఇవ్వగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దిగులు పడకు, దిగులు పడకు, దిగులు పడకు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏ దిగులు నీలో ఉందనండి, దేవుడు ఆ దిగులు తీర్చబోతున్నాడు. దానికి కారణమైన సమస్య తొలగిపోయి ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇక 3 దినములలో యోర్దానును దాటి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ కాలేబులు ఎలాగైతే వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారో అలాగనే ప్రవచనాత్మకంగా చెప్తున్నారు. ఇక 3 దినముల్లో నీ దిగులంతా తీర్చబడును గాక, వాగ్దానములకు నువ్వు వెళ్ళిపోదు గాక, మేలులోకి నువ్వు వెళ్ళిపోదు గాక, సంతోషంలోనికి నువ్వు వెళ్ళిపోదు గాక, సమాధానంలోకి నువ్వు వెళ్ళిపోదు గాక, ఆనందములోకి నువ్వు వెళ్ళిపోదు గాక. అందరూ లేచి నిలబడదామండి, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆయన వైపు చాపి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు నాయన, నా దిగులంతా తీర్చు నాయన, నా దిగులంతా తీర్చు ప్రభా. ఎంతగానో దిగులు పడుతున్నానయ్యా. నా మనసు ఎరిగిన దేవుడివి, నా పరిస్థితి ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా నాకు సహాయం చేస్తానని చెప్పావు అయ్యా, నన్ను ఆదుకుంటానని చెప్పావు నాయన. నీతి అని నీ దక్షిణస్తము చాపి నన్ను ఆదుకుంటానని చెప్పావు కదా నాయన. నా దిగులంతా తీర్చాయా. యెహోషువ దిగులు పడినప్పుడు అతను దిగులు తీర్చావయ్యా. యోర్దాను దాటించావు, వాగ్దానము నెరవేర్చావు ప్రభా. ఈరోజు నా దిగులు తీర్చవా నాయనా, నా దిగులు తీర్చవా ప్రభా. అరణ్యాల పాలైపోయిన దావీదు దిగులు పడుతున్నప్పుడు అతనితో మాట్లాడి అతని దిగులు తీర్చావురయ్యా. మరలా సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా. ఈరోజు నా దిగులు తీర్చాయ్యా. అయ్యో ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు కృప చూపుతారు, ఎవరు నా జీవితంలో మేలు చేస్తారు, నా బిడ్డల జీవితంలో ఎవరు ఉపకారం చేస్తారు. అయ్యో అయ్యో అని ఏ పరిస్థితి చూసి నువ్వు దిగులు పడుతున్నావో ఆ పరిస్థితిలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎలుగెత్తి ప్రార్థిద్దామండి, ఎలుగెత్తి ప్రార్థిద్దాం. మన దేవుడు మంచివాడు, మన దేవుడు మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన ఎలుగెత్తి ప్రార్థిద్దాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నాకులేమి కలుగదు, నీ నాయన గొర్రెను, నీ నాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. అందరూ కలిసి పడదాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. అందరూ ఆరాధిద్దామండి, ఆరాధిస్తున్నారు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నాకులేమి కలుగదు, నీ నాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. అందరూ చెప్తామండి. మంచి కాపరి నా దిగులంతా తీర్చే కాపరి నా కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను మరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను మరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా ఆకలి తీరెను, నా దాహము తీర్చెను. నాకులేమి కలుగదు, నీ నాయన గొర్రెను. నా
దుటి కర్రయు నీ దండమును ఆదరించును. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను. నీ దుటి కర్రయు నీ దండమును ఆదరించును. నా భయమే పోయెను, నా భారము తీరెను, నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను. అయ్యా నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను. నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నా దేవుడు నీ దిగులు తీర్చబోతున్నాడు, నీ కష్టం తీర్చబోతున్నాడు. ఇక 3 దినములు అద్భుతాలు చూస్తారు. గొప్ప కాపరి అందరూ పాడతాం. మంచి కాపరి, గ్లోరీ గ్లోరీ స్తోత్రం. థాంక్ యూ లార్డ్. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. ఆమేన్. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నీ నాయన గొర్రెను, నీ నాయన గొర్రెను, నాకులేమి కలుగదు నీ నాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. గ్లోరీ గ్లోరీ. పరిశుద్ధాత్మగిరి మన మీదకి దిగి వచ్చును గాక. ఆయన కృపను ఆవరించును గాక. ఆయన శక్తిని ఆవరించును గాక. నీ దిగులు తీరిపోవును గాక. నీ దిగులు తీరిపోబోతుంది, నీ కష్టం తీరిపోబోతుంది, నీవు ఆనందవంతుడిగా మారబోతున్నావు. మంచి కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నాకులేమి కలుగదు, నాకులేమి కలుగదు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నీ భారమంతా విడిచి వెళ్ళిపోను గాక. నీ భారమంతా విడిచి వెళ్ళిపోను గాక. నీ వ్యాధిని విడిచి వెళ్ళిపోను గాక. నీ దిగులుని విడిచి వెళ్ళిపోను గాక. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నాకులేమి కలుగదు నీ నాయన గొర్రెను, నీ నాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. ఈరోజు నీ దిగులంతా తీరబోతుంది నాకు మార్పు. నీ దిగులంతా తీర్చబోతున్నాడు దేవుడు. నీవేవేవి అనుకుంటున్నావు కానీ ఇదిగో ప్రార్థించు, నీ దిగులు తీరబోతుంది, నీ కష్టం తీరబోతుంది.
ఇక నీవు ఆ సమస్యలో ఉండవు, స్తుతించండి. ఇక నీవు ఆ కష్టంలో ఉండవు. దేవుని కనపరచండి. దేవుడు నిన్ను దాటించబోతున్నాడు. అద్భుతం జరగబోతుంది. తీరిపోబోతుంది. నీ దిగులంతా దేవుడు తీర్చబోతున్నాడు. దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావు? ఏ పరిస్థితి చూసి దిగులు పడుతున్నావు? ఏ స్థితి చూసి దిగులు పడుతున్నావు? ఏది జరగక దిగులు పడుతున్నావు? ఇక 3 దినములలో నీ జీవితంలో అద్భుతము జరుగును గాక, ఆశ్చర్యకార్యము జరుగును గాక. యోషువను 3 దినాల్లో యోర్దానును దాటించిన దేవుడు ప్రతి 3 దినాల్లో నిన్ను కూడా దేవుడు దాటించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రాత్రి తన దాసుని నిలబెట్టుకొని దివ్యమైన సాక్ష్యముతో, దివ్యమైన వర్తమానముతో ఈ గ్రామానికి వచ్చిన మనందరికీ కూడా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడినందుకు మరొకసారి గమ్మరిగా చప్పలు కొడుతుందో ఆయన మనకు కనబడతాం. విత్తిన ప్రతి మాట ఫలించునుగాక, అది మంచి నేలలో పడునుగాక, అది సాతాను ఎత్తుకొని పోకుండునుగాక, అది యేసు నామములో ప్రతి సాతానికి లయమగునుగాక. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 3 దినముల గొప్ప అద్భుత కార్యములు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో, ఈ గ్రామములో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఘనమైన కార్యం చేయబోతున్నాడని నమ్మిన వారు, విశ్వసించిన వారు యేసు నామములో ఇప్పుడే పొందుకోనండి. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కేకలు వేసి దేవుని నామమును కనపరచండి. ఈ రాత్రి ఎవరైతే దేవుని మాటలు విన్నారో దేవుడు వారందరినీ దీవించును గాక. ఈ ఘనమైన రాత్రి, ప్రభు దిగివచ్చిన రాత్రి, ప్రతి ఒక్కరిని దర్శించిన రాత్రి, దేవుడి గుండుబొగులు వారి గ్రూప్ అంతటిని కూడా రక్షించునుగాక, వారిని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు వారిని అందరినీ నిత్య జీవానికి అర్హులుగా చేయనుగాక. ఒక్క పాపి నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ ప్రయాస, ఈ ప్రార్థన, ఈ దేవుడు అందించిన ఈ మాటలను బట్టి దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. చిన్నబాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత మనిషి మహాసనమైన ఆచీనుడైన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నిశ్చముడి ఒక మాయడల కృప చూపుతున్న రాజా, మీకే వందనములు, స్తోత్రములైనా. ఎంతైనా గొప్ప దేవుడినైనా, ఎంతైనా మహిమ గల దేవుడినైనా, మీ సేవకులకు బహుబలంగా శక్తిమంతుడు నాయన, మీ అభిషేకం మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈ ప్రాంతమంతా మీకు అంకితమైపోనుగాక. ఈ ప్రాంతమంతా స్వాతంత్రమైపోనుగాక. ఈ ప్రాంతంలో ప్రతి చీకటి యేసు నామములో లయమైపోనుగాక. యేసు రక్తం ప్రతి బిడ్డ ప్రోక్షించబడునుగాక. ప్రతి ప్రోక్షించబడునుగాక. మీ అభిషేకం మీద రక్తము ప్రోక్షించబడునుగాక. బాబా హల్లెలూయా. మహిమ కలుగునుగాక, దిగువచ్చునుగాక, ఒక్కొక్కరిని తాకునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి అవసరం తీర్చబడునుగాక. ఎవరైతే రోగులు ఉన్నారో యేసు నామములో విడుదల పొందుకుందురుగాక. ఎవరైతే బలహీనులు ఉన్నారో బలం పొందుకుందురుగాక. ఎవరైతే చీకటి శక్తుల పోరాడుతున్నారో యేసు నామములో కాలిపోవునుగాక. విడుదల పొందుకుందురుగాక. తండ్రి మీ పాదాలకు వందనాలు. చప్పట్లు కొడుతూనే ఈ పాత్రముసుడు అగ్నిగా ఇచ్చివేసి యేసు రక్తం ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి కుటుంబం దీవెనకరంగా మార్చబోతున్నది. హల్లెలూయా. మీ సేవకులతో మాట్లాడేదిగా 3 దినములలో 3 దినములలో అద్భుత కార్యం జరిగిస్తున్నది. హల్లెలూయా. అద్భుత కార్యం జరిగిస్తున్నది. జరుగునుగాక. నూతన కార్యం జరుగునుగాక. యేసు నామములో కార్యం సఫలమవబోతున్నది. హల్లెలూయా. తండ్రి, ఏ సమస్య ఈ కుటుంబంలో ఉందో ఆ సమస్య తొలగిపోనుగాక. ఈ కుటుంబ యజమానులు ఉన్న ప్రతి చీకటి తొలగిపోనుగాక. మంత్రశక్తులు, ప్రతి పాపము శాపము కొట్టివేయబడునుగాక. గాయమైపోవునుగాక. ప్రతి
అంధకార సమస్యల్ని కొట్టివేయమని గాక. ప్రతి శాతపడి శిలువ చేత ప్రభు తండ్రి నజరేయుడు యేసు నామములో లయమైపోవును గాక. విడుదల చేయడానికి విడుదల ఈ కుటుంబాన్ని బాగు చేసినందుకు విడుదల ప్రతి బిడ్డ రక్షించి సమాధానంతో పంపించమని దీవించి పంపించమని ఆశీర్వదించి పంపించమని ఈ సన్నిధి తోడుగా ఉంచి పంపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన పొందుకున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ దైవజనులు చేసిన ప్రార్థన గొప్ప కార్యములు చేయునుగాక. విత్తబడిన వాక్యం ఫలించునుగాక. యేసు రక్తము చేత ఈ గ్రామం కడగబడునుగాక. విడుదల కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. మేలులు జరుగునుగాక. ఆమేన్. ప్రత్యేక వందనాలు అయ్యగారికి. ఈ సమయంలో ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడండి. మీ చేతులతో బైబిల్ పట్టుకోండి. యవనస్తులు వెంటనే చైర్స్ తీయండి. అందరు ఇలా రౌండ్గా తిరుగుదాం. మీ దగ్గర ఉన్న స్లిప్ కాలకుండా చూడుకోండి. త్వరగా అందరు ఇలా రౌండ్గా తిరగాలి. ఓకే, 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. తిరగాలి త్వరగా. అమ్మా రండమ్మా, లైన్కి రండి. వెంటనే రావాలి. నిలబడండి అందరు లైన్గా. హల్లెలూయా. అలా వెళ్ళిపోవాలి. ఇటుండండి. ఈ చెట్టు దాటి ఇలా రండి. ఈ చెట్టు దాటి ఇలా వెళ్ళండమ్మా. చైర్లు తీయండి. మీరు కూడా తీయొచ్చు, స్త్రీలు కూడా. అలా చూస్తారండి. ఇలా రండమ్మా. కరెంటు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళరా, ఇటురా, కాలిపోతుంది అక్కడ. ఇటు రండమ్మా. ఇలాగా ఇటుండండి. ఓకే, ఎంత దూరం వెళ్ళగలుగుతారో అంత దూరం వెళ్ళండి. ఈ చైర్లు తీయనమ్మా. వెళ్ళాలి త్వరగా. పురుషులు అందరి పక్కకు వచ్చేయండి. ఒకసారి దైవజనుల దగ్గరికి వచ్చేయండి. అయ్యా సంసోన్ గారు, విజయ్ గారు ఇలా వచ్చేయండి అందరు. అమ్మ అసలు రౌండ్ రాదా? మీరు అంత లెక్క వెళ్ళండి. ఎంత లెక్క వెళ్తారు? అందరు చేయి పట్టుకోండి. త్వరగా చేయి పట్టుకుని వెళ్ళరమ్మా. ఎదురుకి ఆ కరెంట్ మీద పడతారేంటమ్మా. ఇలా రండి. చేయి పట్టుకోండి. ఇలా రండి. చేయి పట్టుకుని అందరు చేయి పట్టుకుని అమ్మా. ఇంకా వెనక్కి వెళ్ళండి అమ్మా. రా, చేయి పట్టుకోమ్మా. మధ్యలోకి రా. ఏమైపోరు? రండి. ఒకసారి తమ్ముడు సోమరాజు ఎదురుకు వచ్చేయండి. మీరు అందరూ వచ్చేయండి అక్కడికి. ఇంకా వెనక్కండి. చెయ్యి పట్టుకోండి అమ్మా. మీరు వెళ్ళండి ఒకసారి. అటు వెళ్ళండి. చెప్తాను నేను. ఇట్రా జరుగు అటు జరుగు. ఇలా జరగమ్మా. ఏం కాదు. ఒక్క 2 నిమిషాలు. అలా రండి. చెయ్యి పట్టుకోండి. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోండి అమ్మా. బైబిల్ అక్కడ పెట్టండి అవసరమైతే. హల్లెలూయా. బైబిల్ చైర్లో పెట్టుకోండి. అందరూ బైబిల్ చైర్లో పెట్టుకోండి. ఓకే, పట్టుకోండి. ఒకరు చెయ్యి ఒకరు. ఎక్కడ విడిచిపెట్టకూడదు. ఇక మా చైర్లు ఉన్నాయి. చైర్లు పెట్టండి. త్వరగా పట్టుకున్నారు అందరూ పట్టుకోండి. ఎక్కడ వదిలిపెట్టకూడదు. బైబిల్ తీసేసి అక్కడ పెట్టండి. చేయి పట్టుకోండి. ఓకే, చేయి పట్టుకోవచ్చు. రా. ఓకే అందరూ పట్టుకున్నారా? హల్లెలూయా. రండి. మనం వచ్చింది ఒక 2 నిమిషాలే. ఇక్కడ పట్టుకోండి. సోమరాజు తమ్ముడు రా. మనం వచ్చింది వ్యర్థం కాదు ఈ రాత్రి. రండి ఒకసారి ప్లీజ్ ఏమనుకో. ఇక్కడ పట్టుకోండి. కొద్దిగా జరగమ్మా. వెనక్కుండు. కొద్దిగా వెనక్కుండు. అది తొక్కేయండి. ఇంకెందుకు అది తీసేయండి. ఓకే రండి ప్లీజ్. ఏమనుకోవద్దు. మన్నించండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ఇలా చేయి ఎత్తండి ఒక్కసారి. ప్రభువా, ఒక్కసారి అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రి నీవు ఈ గుండుబుగుల వారిని గ్రూపుని దర్శించినందుకు వందనాలు. వీరితో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. చెప్పబడిన సాక్ష్యం విన్నారు నాయన. అయ్యా నాయన వరప్రసాద్ గారి యొక్క తల్లి గారిని ఎలాగూ బ్రతికించుకున్నావో, ఎలా రక్షించుకున్నావో ఈ రాత్రి బిడ్డలు విన్నారయ్యా. అద్భుతమైన సందేశాన్ని ఒక్కొక్కరి హృదయాలలో ఏ సమస్యతో ఉన్నారో వారితో సూటిగా మాట్లాడావు నాయన. విత్తబడిన వాక్యం ఈ రాత్రి ఫలించును గాక. అది వ్యర్థమైపోకూడదు నాయన. యేసు రక్తము ఈ గ్రూపు మీద ప్రోక్షించబడును గాక. ఈ సిల్వర్ రక్తముతో ప్రతి కుటుంబాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ చెప్పాలి స్వరమెత్తి. యేసయ్యా, ప్రతి గృహం మీద నీ సిల్వర్ రక్తం ఉండును గాక. ప్రతి కిటికీకి నీ సిల్వర్ రక్తం ఉండును గాక. ప్రతి ద్వారబంధానికి నీ సిల్వర్ రక్తం ఉండును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని కంచెగా ఉండును గాక. ఈ గుండుబగుల వారి గ్రూపులో ఉన్న ప్రతి పురుషుని మీరు రక్షించండి. స్త్రీలను రక్షించండి అయ్యా. యవనస్తులను రక్షించండి. యువకులను రక్షించండి. చంటి బిడ్డలను రక్షించండి. అందరూ నరకము నుండి విడుదల కలుగును గాక.
నిత్య జీవానికి వారసులుగా చేయండి. శాపమును కొట్టివేయండి, దరిద్రత కొట్టివేయండి, రోగమును కొట్టివేయండి ప్రభా. ఈ ప్రయాస, ఈ ప్రార్థన వ్యర్థము కానివద్దు నాయనా. ఏ ఒక్క పాపి నశించబడడానికి ఇష్టం లేదు యేసయ్యా. ఈ రాత్రి గుండు పగుల వారి గ్రూప్ మీద నీ సిల్వర్ రక్తమును నాయన వర్షపు జల్లుగా కురియును గాక. వారందరూ కూడా దీవించబడుదురు గాక. వారందరూ కూడా నమ్మి బాప్తిసం పొందును గాక. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను అన్నావు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధియలేదన్న ప్రభా. ఈ గ్రామం అంతా, అంతర్వేద అంతా కూడా రక్షించండి. అలాగే పెద్ద కాపు గారి కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ చేయి పట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రి సహకరించి ప్రతి కార్యక్రమాలు ఎంత కష్టపడ్డారో వారందరినీ దీవించండి అయ్యా. అయ్యా వీరి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. సంఘమును దీవించండి అయ్యా. నైనా దైవజనుల కుటుంబాలను దీవించండి అయ్యా. ప్రతి విశ్వాసిని, పెద్దలను, యవనస్తులను, చంటి బిడ్డలందరినీ దీవించమని ఈ రాత్రి ఈ పాద దులిపి వెళుతున్నాము తండ్రి. నాయనా ఈ రాత్రి గొప్ప ఘనమైన కార్యం చేయండి. కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ఒక్కొక్కరిని మీరు మాట్లాడమని ఈ గుండు పగుల వారి గ్రూప్ మీద నీ సిల్వర్ రక్తమును ప్రోక్షిస్తూ ప్రతి విధమైన చీకటంధకార శక్తులు లయపరిచి ఈ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు రక్షించి నీ మందిరానికి నడిపించమని నాయన ఈ మీటింగ్ని ముగించుకుని మా గృహాలకు వెళుచుండగా అందరికీ నూతన బలము, నూతన ఆరోగ్యం ఇచ్చి కృపాక్షేమముల వెంట వచ్చి అందరూ దైవజనులు అందరూ కూడా, పెద్దలు, స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా మంచిగా గృహాలకి చేరడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము, సహవాసము, ఆశీర్వాదము కూడిన మనందరికీ, ఈ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబానికి, పెద్ద కాపు గారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చేయి విడిచిపెట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఈ రాత్రి గొప్ప జయాన్ని, విడుదలను, ఆశీర్వాదాన్ని ప్రకటించి ఇక్కడ అద్భుతములు, ఆశ్చర్య కార్యములు 3 దినములు జరిగించి దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా మరి దైవజనులకు చక్కటి వర్తమానం అందించిన వరప్రసాద్ గారికి, చిన్నబాబు గారికి, పెద్ద కాపు గారికి, మరి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి సహకరించిన అనసూయమ్మ గారికి, ఆనందరాజు గారు, భోగరాజు వారి కుటుంబాలు దీవించును గాక. అలాగే పెద్దలందరికీ, మధు గారికి, అలాగే సుజ్ఞానరావు గారికి, అలాగే సంసోన్ గారికి, విజయ్ గారికి, అలాగే సోన్ రాజు, అలాగే తమ్ముడు ఇజ్రాయల్ రాజ్, అలాగే అశోక్ కుమార్ స్వామి, జానీ, అలాగే గాబ్రియల్ చక్కటి సంగీతాన్ని అందించిన మరి లివింగ్స్టన్, అలాగే షాన్ ఐజక్ రాజ్, మరి చాలామంది యవనస్తులు, మరి కాన్సభ నుండి కూడా తమ్ముడు వచ్చాడు. మరి మీరందరూ కూడా పల్లిపాల నుంచి, అనేక స్థలాల నుంచి ఇక్కడ వచ్చిన మీ అందరూ వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేస్తారు.
ఎవరు తొందరపడి వెళ్ళొద్దు. అందరూ కూడా మీ గృహాలకి క్షేమంగా వెళ్తురుగాక. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో చేయనుగాక. తీసేయాలని టేబుల్ అన్ని కరెక్ట్